సుప్రీం ఎవరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. సిట్ కొంత ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ నడుస్తున్నది. ప్రభాకర్ రావుని విచారిస్తున్న క్రమంలో ఆయన డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్పిండు. మా బాస్ డీజీపీ కాబట్టి ఆయనే చేసిండని ట్రాక్ ఇటువైపు టర్న్ చేసిండు. డీజీపీ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు. అండ్ ఆనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతి కుమారి ఫోన్ ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిర్రు. ఆమె ఏమంటుంది, సిట్ ముందుకు మాజీ సీఎస్ శాంతి కుమారి వాంగ్మూలం రికార్డ్, మరికొందరు అధికారుల నుంచి కూడా ప్యానల్ను తప్పుదోవ పట్టించినట్లుగా స్టేట్మెంట్, వాళ్ళు పంపిన నెంబర్లపై అభ్యంతరం తెలిపినట్టు వెల్లడి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు, ఐఏఎస్ ఐపీఎస్ల నుంచి వివరాల సేకరణ, ముఖ్యమంత్రి ఫోన్ను ట్యాప్ చేసినట్టు గుర్తింపు, ప్రభాకర్ రావు ఎవరెవరి కనుసన్నల్లో పనిచేసిండు, కేసీఆర్ కనుసన్నల్లో పనిచేసిండు, వెలుగులోకి ప్రణీత్ రావు లీలలు. ఏం లేదండి, ఎవరికి దోసినంత వాడు దోసుకున్నాడు. ఇది డిఫరెంట్ దోపిడీ. ఇప్పుడు నేను ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయించాలి అనుకున్నా, నాకు వాడు తెలుసు ప్రణీత్ రావు కిందున్నవాడన్నా తెలుసు. కిందున్నోడైతే ఆ ప్రణీత్ రావు తెలియకుండా ఒక 10,000 20,000 ఇస్తే వాడు సమాచారం ఇచ్చేది. ప్రణీత్ రావు అయితే ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేది. ప్రభాకర్ రావు దగ్గరికి వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ అడగాలంటే ₹1,00,00,000. ఇట్లా ఒక్కొక్క లైన్లో ఎవడికి వాడు అమ్ముకున్నాడు సమాచారాన్ని, మంది సమాచారాన్ని అమ్ముకున్నారు ఎవరికి వాడు.